అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీతో చుంబనమే' ఐదో భాగం. రచయిత సునందారాం గారు. ఈసారి డైరెక్ట్‌గా నేనే తన పొందు కోసం గదిలోకి అడుగుపెడితే నన్ను వదిలిపెట్టడేమో అని ఆలోచిస్తూ భయంతో వణికిపోతూ ఉన్నాను. అంజలి వచ్చి, "ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? మా సిద్ధు అన్నయ్య గురించేనా?" అని అంది నవ్వుతూ. మా అత్తయ్య లోపలికొచ్చి నన్ను చూసి, "చాలా అందంగా ఉన్నావు. నీకు నా దిష్టే తగిలేట్టుంది" అని తన కళ్ళకున్న కాటుక తీసి నా చుట్టూ తిప్పి నా చెవి వెనుక పెట్టారు. "పద మధు కిందకి వెళ్దామని" చెప్పి అత్తయ్య, అంజలి ఇద్దరూ నన్ను కిందకి తీసుకెళ్లారు. హాల్‌లో అందరూ నా కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నారు. అమ్మ, అత్తయ్యతో పాటుగా సిద్ధు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారక్కడే. ఇంకా కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. హాల్ మధ్యలో మంచంలా ఉండే ఒక దివాన్ కాట్ వేసి, దాని మధ్యలో పూలతో అలంకరణ చేశారు. నన్ను తీసుకువెళ్లి దివాన్ కాట్‌కి ఒక చివర కూర్చోపెట్టారు. ఇంతలో అత్తయ్య సిద్ధు అని పిలిచారు. తెల్లని కుర్తీ పైజామా వేసుకొని. కుర్తీకున్న ఫ్రంట్ బటన్స్ రెండూ ఓపెన్‌లో ఉండడం వల్ల కనిపిస్తున్నతని దృఢ దృఢమైన కండలు కలిగిన శరీరం, మెడలో వేసుకున్న పులిగోరు లాకెట్ ఉన్న చైన్, ఎదుటివారిని తన చూపులతోనే భయపెట్టి, బెదిరించగల సూటిగా ఉండే చురుకైన కళ్ళతో అజయ్ అన్నయ్యను చూస్తూ నవ్వుతూ ఉన్నప్పుడు, ఆ మీసం చాటు నుంచి కనీ కనిపించకదాగే పెదవులతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తుంటే, నా చూపు తిప్పుకోలేకపోయాను అతని వైపు నుండి. నా వైపు చూసి కన్ను కొట్టి నవ్వుకుంటూ వచ్చి నా ఎదురుగా అదే దివాన్‌పై కూర్చున్నాడు. దాంతో అతని వైపు నుండి చూపు తిప్పుకొని తలదించుకొని కూర్చున్నాను. నాతో పాటు ప్రియ కూడా సిద్ధు వైపు చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయినట్టుగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. బాసిం పట్టు వేసుకొని ఎదురెదురుగా కూర్చున్న మా ఇద్దరి మధ్యలో నీళ్ల బిందెలు పెట్టి ముసలి బ్యాచ్ అందరూ ఒకవైపుకి, కుర్ర బ్యాచ్ అందరూ ఒకవైపుకొచ్చారు. అందులో ఒక 70 ఏళ్ల ముసలావిడ, చూడండి పిల్లలు, ఇద్దరి మధ్య ఉన్న సిగ్గుపోయి, ఇద్దరి మధ్య కొంత చనువు ఏర్పడడానికి ఇటువంటి కొన్ని రకాల సంప్రదాయాలు పెళ్లి తర్వాత కార్యం జరిగే రోజు చేయించడం మన పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తుంది. అప్పటి రోజుల్లో పెళ్లికి ముందు ఆ అబ్బాయి, అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చునే వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకునేవాళ్ళు కాదు. జీలకర్ర, బెల్లం తల మీద పెట్టి అడ్డుతెర తీయించిన తర్వాతే ఒకరిని చూసుకునేవాళ్ళు. అందుకోసం మొదటిసారి ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు సిగ్గుపడి బిడియపడుతూ ఉంటారని ఇటువంటి ఆచారాలను పెట్టి వాళ్ళిద్దరి మధ్య కొంత చనువుని పెంచేవారు. తద్వారా తర్వాత జరిగే కార్యంలో ఇద్దరి మధ్య ముందుగా ఏర్పడిన చనువు వల్ల ఇద్దరి కలయిక జరగడానికి సులభతరమయ్యేది. కానీ ఇప్పటి వారికి పెళ్లికి ముందే పరిచయాలు, ప్రేమలంటూ ముందే చనువు ఏర్పడుతోంది. కానీ ఎంత చనువు ఏర్పడ్డా ఉండే ఆ కొద్ది సిగ్గుని కూడా దూరం చేసి మన పెద్దవాళ్ళు పెట్టిన ఇటువంటి ఆచారాల ద్వారా ఇంకాస్త సందడి నెలకొని సంతోషంగా ఇద్దరి కలయిక జరగటానికి సులభమవుతుంది. అందుకే ముహూర్త సమయానికి ముందు ఇది చేయించడం మన సంప్రదాయం అని వివరించింది. కుర్ర బ్యాచ్ అందరూ ఆవిడ చెప్పిన మాటలు విని ఏదో కొత్త విషయం తెలిసినట్లుగా ఏం చేయించబోతున్నారా అని ఆతృతగా చూడడం మొదలుపెట్టారు. పెళ్లి జరిగిన వాళ్ళు మాత్రం తమకు జరిగింది గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ చూడసాగారు. అజయ్ మెల్లిగా ఆద్య పక్కకొచ్చి, బంగారం, మనం కూడా మళ్ళీ ఈ ఆటలన్నీ ఆడుకొని ఫస్ట్ నైట్ చేసుకుందామా అని అడుగుతాడు. ఆడుకుందాం, ఆడుకుందాం. ముందు వీళ్ళ ఆటలు చూడని. తర్వాత నేను నీతో ఆడిస్తానుగా ఖోఖో ఆట అని అజయ్‌కి తొడపాశం పెట్టి కాలుని గట్టిగా తన కాలు వేసి తొక్కింది. అజయ్ అంతమందిలో తన అరుపుని ఆపుకొని, నొప్పితో అరవలేక తన చెయ్యిని నోట్లో పెట్టుకొని కొరుక్కుంటూ ఆపుకున్నాడు. ఒసేయ్ దెయ్యమా! ఎందుకే అంత గట్టిగ గిచ్చావ్? అంటూ తొడ మీద చెయ్యి పెట్టుకొని రుద్దుకొని, నీ పని ఇప్పుడు కాదే, నైట్‌కి చెప్తానుండు అని కుంటుకుంటూ పక్కకు వెళ్ళాడు. ఆద్య ఎప్పట్లాగే అదే కేర్‌లెస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి చూడటం మొదలుపెట్టింది. మా ఇద్దరి మధ్యలో బిందె నిండుగా నీళ్ళని పెట్టి, ఆ ముసలావిడ, చూడండి పిల్లలు, ఇందులో 3 సార్లు ఉంగరం వేస్తాను. ఎవరైతే ఎక్కువ సార్లు తీస్తారో వాళ్ళే తమ జోడీ మీద గెలుపుని సాధించి, తమ సంసారంలో వారిదే పైచేయిగా చేసుకుంటారు. అబ్బాయి ఎక్కువ సార్లు తీస్తే అమ్మాయిని తను చెప్పిన మాట వినేలా చేసుకొని జీవితాంతం తనదే పైచేయిగా చేసుకుంటాడు. అదే అమ్మాయి ఎక్కువ సార్లు తీస్తే అబ్బాయిని తన కొంగున ముడివేసుకొని తను చెప్పినట్లుగా చేసుకుంటుంది అని నానుడి అని చెప్పి గులాబీలను వేసి నిండుగా నీటితో నింపిన బిందెలో మాకు చూపించి ఉంగరాలు వేసింది. అంజలి వాళ్ళ ఆయన విజయ్ అన్నయ్య, అజయ్ అన్నయ్య, మధు, కమాన్, నువ్వే గెలవాలంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నా పక్కన నిలబడ్డారు. ఆద్య, అంజలి సిద్ధు వైపు నిలబడి, అన్నయ్య నువ్వే గెలవాలి కమాన్ అంటూ సిద్ధుకి సపోర్ట్ చేస్తున్నారు. అంజలి వైపు చిరుకోపంగా చూశాను. అది నా వైపు సపోర్ట్ ఇవ్వకుండా సిద్ధు వైపు ఉందని అది నా చూపులు అర్థమైనట్టుగా నా వైపు చూసి కన్ను కొట్టి నవ్వింది. ఇక బిందెలు చేతుల్లో ఉంగరాన్ని వెతుకుతున్న నా చేతిని పట్టుకున్నాడు. ఎంతకీ వదలడే. తల పైకెత్తి అతని వైపు చూశాను. నవ్వుతూ నా వైపే చూస్తూ నేను చూడగానే ఎవరూ చూడకుండా గాల్లో ఫ్లయింగ్ కిస్ వదిలాడు. కానీ అందరి చూపు మా వైపే ఉండడంతో ఓ ఓ అంటూ అందరూ గోలలు పెట్టేశారు. పెద్దవాళ్ళు నవ్వుతూ చూస్తున్నారు. అది చూసి నేను సిగ్గుతో తలదించుకొని సిద్ధు వైపే కోపంగా చూశాను. నా వైపు చూసి కన్ను కొట్టి నా చేతిని వదిలేసి ఉంగరాన్ని బయటకు తీశాడు. అది చూసిన ఆద్య, అంజలి పెద్దగా నవ్వుతూ మా వైపు చూసి, చూసారా మేమే గెలిచామని చెప్పి చేతి థంబ్ ఫింగర్ డౌన్ చేసి చూపిస్తూ వెవ్వెవే అని నాలుకలు బయటపెట్టి నవ్వారు. అది చూసి విజయ్, అజయ్ అన్నయ్యలు చూద్దాం ఇంకా 2 సార్లుంది. ఈసారి మేమే గెలుస్తాం అని చెప్పి నా చెవి దగ్గరగా వచ్చి
బుజ్జి, ఇప్పుడు మా పరువు నీ చేతిలో ఉంది. నువ్వు గెలిచి మమ్మల్ని గెలిపించి, ఈసారి వాళ్ళని ఓడించి మన పరువు నిలబెట్టు బంగారం అని అన్నాడు. మధు ఏం మాట్లాడకుండా అలాగే ఉండేసరికి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని సిద్ధు యాటిట్యూడ్‌కి, మధు నెమ్మదితనానికి ఎలా వేగుతుందో ఏంటో అని జరిగేది చూడటం తప్ప మధు యాక్టివ్ పార్ట్ తీసుకోలేదని అర్థమై సైలెంట్‌గా చెరో వైపు నిలబడ్డారు ఇద్దరు అన్నలు. వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గమనించిన ఆద్య, అంజలి వీళ్ళకి ఏమైందనుకుంటూ మధు వైపు చూడగా విషయం అర్థమై తమ భర్తల వైపు చూసి నవ్వుకుంటూ నిలబడ్డారు. ఈసారి కూడా బామ్మగారిద్దరికీ ఉంగరం చూపించి నీళ్ల బిందెలో వదిలిపెట్టారు. ఈసారి ఉంగరం మధు తీసింది. అది చూసి అన్నలిద్దరూ మొదట హమ్మయ్య అనుకున్నా చివరికి గెలిచిన విషయం బుర్రకెక్కి ఈసారి మేమే గెలిచాం చూడండి అంటూ భార్యల వైపు చూసి నాలుకలు బయటపెట్టి ఇందాక వాళ్ళు చేసినట్టుగానే చేసి వెక్కిరించారు. ఆద్య, అంజలి ఇద్దరూ వాళ్ళ వైపు చూసి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి చివరికి గెలుపు మాదేలే అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. అబ్బో! అది చూద్దాంలే అనుకున్నారు. ఈసారి కూడా బామ్మగారు ఇద్దరికీ ఉంగరం చూపించి నీళ్ళ బిందెలో వదిలిపెట్టారు. ఇద్దరూ చెయ్యి పెట్టి వెతికారు. ఎంతకీ ఉంగరం కనిపించకపోయేసరికి బామ్మ వైపు చూస్తే భోజనోరు వేసుకొని నవ్వుతూ వీళ్ళ వైపే చూసి తన చేతిలోనే ఉన్న ఉంగరాన్ని చూపించింది. అది చూసిన అందరూ నవ్వుకున్నారు. ఈసారి ఇద్దరికీ చూపించి నిజంగానే నీళ్ళలో వదిలిపెట్టింది. ఈసారి మధు కూడా తన అన్నల మీద జాలితో గట్టిగానే ట్రై చేసింది కానీ ఉంగరం దొరకలేదు. సిద్ధు చేతికి దొరికిందని అర్థమై చేతిని బయటకు తీయబోయేంతలో రింగ్ తన చేతిలో పెట్టేసి చేతిని బయటకు తీసిన సిద్ధు ఓడిపోయినట్టుగా ఖాళీ చేతుల్ని అందరికీ చూపించాడు. అది చూసిన ఆద్య, అంజలి ముఖాలు వాడిపోయాయి. అంజలి మాత్రం వెంటనే గెలిచింది తన స్నేహితురాలే కావడంతో కొంత సంతోషించినా ఆది చూస్తే గోల చేస్తుందని మనసులోనే ఆనందించింది. మధు చేతిని బయటికి తీయగానే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి అన్నలిద్దరూ గెలిచింది మేమే అని అరుస్తూ ఆది చుట్టూ అజయ్ తిరుగుతూ ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ఆద్య మాత్రం తక్కువ తిందా? హలో మాస్టారు, గెలిచింది మధు అయినా గెలిపించింది మా అన్నయ్య అని యాటిట్యూడ్‌గా చెప్పి అజయ్ తల మీద ఒక్కటేసి మళ్ళీ అన్న పక్కకొచ్చి నించుంది. ఈసారి అవాక్కవ్వడం అజయ్ వంతైంది. నిజమే. ఏ ఆటలోనైనా సిద్ధు ఓడిపోవడం చిన్నప్పటి నుంచి తను చూడలేదు. ఏదైనా ఆటలోకి దిగితే గెలిచి చూపించేవాడు కానీ ఎప్పుడూ ఓటమి పాలైనట్టు తన చరిత్రలోనే లేదు. సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టి అందరూ వద్దంటున్నా వినకుండా నష్టాల్లో ఉన్న కంపెనీని కొని దాన్ని 6 నెలల్లో లాభాల బాట పట్టించి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్న ఘన చరిత్ర కలిగిన వాడికి ఇటువంటి ఆటలు ఒక లెక్క. కానీ ఓడిపోయాడంటే దానర్థం కావాలని మధు మీద ప్రేమతో అనే అర్థమై నవ్వుకొని అన్న మీద ప్రేమతో తనకంటే బాగా సిద్ధుని బాగా అర్థం చేసుకుందని అర్థమై ఆర్జ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆర్జ అది గమనించి ఏంటన్నట్టు ఒక లుక్ ఇచ్చింది. ఉమ్మా అని మూతిని సున్నాల చుట్టి ముద్దుగా పెట్టాడు. కోపంగా ఉరిమి చూసింది ఆద్య. ఎవరైనా చూస్తారని చుట్టూ చూస్తూ అందరి దృష్టి కొత్త దంపతుల మీద ఉండడంతో అజయ్ వైపు ఒకసారి చూసి సిగ్గుతో తలదించుకుని నవ్వుకుంది. మధు మాత్రం తనని గెలిపించిన సిద్ధు వైపే విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. బాబూ నువ్వు ఓడిపోయావు జాగ్రత్త. మీ ఆవిడ నిన్ను తన చీర కొంగు కట్టేసుకొని జీవితాంతం ఆడిస్తుందని బుగ్గలు నొక్కుంటూ అంది ఒక పెద్దావిడ. పర్లేదు పెద్దమ్మ. ప్రేమతో మా ఆవిడ ఏది చెప్పినా చేయడానికి నేను జీవితాంతం సిద్ధమే. తన కొంగు పట్టుకొని తిరగమన్నా తిరుగుతాను. అవసరమైతే తప్పు చేసినప్పుడు తన కాలు పట్టుకోమన్నా నిస్సంకోచంగా చేస్తాను. తనంటే నేను, నేనంటే తను. ఇద్దరు దేహాలు వేరైనా ఆత్మలు ఒకటేగా. తను నాలో సగమైనప్పుడు నా భార్య దగ్గర తగ్గడానికి నేనెప్పుడూ సిద్ధమే అన్నాడు. ఆ మాటతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత ప్రేమ నేనంటే ఇతనికి. అసలు నేనేం చేశానని నన్నింతగా ప్రేమించాడు? తనకు నేను దేనిలో సరితూగానని? అందంలోనా? తను నాకంటే అందగాడు. ఆస్తిలోనా? తనకి నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. గుణంలోనా? అందులో మాత్రం నేను తనకు ఖచ్చితంగా సరితూగనేమో. అంజలి పెళ్లిలోనే ఆ విషయం అర్థమైంది. తన నానమ్మ కట్నం ఎలాగో మేమడిగినంత ఇవ్వలేదుగా. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలని పట్టుపట్టడంతో నా మేనమామ డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి, పంట కూడా చేతికి రావడానికి సమయం పడుతుందని ఆలోచిస్తూ దిగులు పడుతుంటే ఒకరోజు సిద్ధు వచ్చి అంజలి కూడా నా చెల్లినే కదా బాబాయ్, నా చెల్లి పెళ్లి ఖర్చు మొత్తం కూడా నాదే. తనే దగ్గరుండి మొత్తం జరిపించాడు. త్రిపుర బామ్మ ఇదేంటని అడిగితే తను కూడా నా చెల్లినే. నా చెల్లి పెళ్లికి అన్నగా నేను ఖర్చు పెట్టడంలో తప్పేంటి అని ఆవిడ నోరు మూయించాడు. అతని గొప్ప మనసుకి అందరూ ఫిదా అయ్యారు. అంత ఆస్తి, చదువు ఉండి ఒక పెద్ద కంపెనీ నడుపుతూ కూడా ఎటువంటి అహంభావం లేకుండా పల్లెటూరైనా కూడా ఏసీలో ఉండి తను ఎండకు తిరిగి అంజలికి అనలేని లోటు తీర్చి నా మేనమామకి పొడుగ్గా ఉండి విజయ్ అన్నయ్య కాళ్ళు కడిగాడు బావగా. తన మంచితనం చూసే కదా కుమారి అత్త కూడా నా పెళ్లి సిద్ధుతో చేస్తానని అమ్మ చెప్పినప్పుడు పెద్ద గొడవ చేస్తుందని అమ్మ భయపడ్డా. వద్దు అని గట్టిగా చెప్పి పెళ్లిని ఆపించే ప్రయత్నం చేయలేకపోయింది. నా కళ్ళల్లో నీళ్లు తనకి కనిపించాయేమో. నా చెయ్యి పట్టుకుని ఏమైందని అడిగాడు. ఏం లేదన్నట్టుగా తల ఊపాను. అక్కడున్న అందరూ ఇంత గొప్ప మనసున్న ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం అని మాట్లాడుకుంటూ ఉండడం నా చెవిని దాటిపోలేదు. అమ్మ, అత్తయ్య ఆ మాటలు విని సంతోషంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
వాళ్ళ వైపు చూసి పక్కకి చూపు మరల్చిన నాకు నా వైపే నిప్పుల కుంపట్లా ఉన్న కళ్ళతోటి ప్రియ నన్ను చూస్తూ కనిపించింది. ఒక్క నిమిషం తన కోపానికి భయపడ్డా కూడా తన మీద జాలి కలిగింది. మరి సిద్ధు అంటే అంత ప్రేమ కదా తనకి. ఆ బాధ ఉంటుందిలే అని బాధగా తన వైపే చూశాను కానీ నన్నే చంపేసేలా ఉరిమి చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తలలో తిరిమిన మల్లెల సువాసన తన దేహ పరిమళంతో పోటీ పడుతుంటే వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ పట్టుకుని శోభనం గదిలోకి అడుగు పెడుతుంది మధు ఎదురుగా తననే చూస్తూ రతి కోసం ఎదురు చూస్తున్న నవ మన్మధుడిగా సిద్ధు. మధు కోసమే ఎదురు చూస్తూ చూస్తూ తనకెదురుగా వచ్చి నించున్నాడు. వణుకుతున్న మధువు చేతిలోని పాల గ్లాస్ ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కడ తన రతి చేయి దానికే కందిపోతుందేమో అని పాల గ్లాస్ పక్కన పెట్టేసొచ్చి నన్ను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. పడిపోతానేమో అన్న భయం లేదు కానీ సడన్ గా జరిగిన ఆ పరిణామానికి గట్టిగా సిద్ధు షర్ట్ ని గట్టిగా పట్టుకుని అతని వైపు చూశాను. ఎప్పట్లా నా మీద ప్రేమతో కూడిన అదే నవ్వు నవ్వుతూ నా కళ్ళలోకి చూస్తూ నన్ను మల్లెలతో గులాబీలతో అలంకరించిన మంచం దగ్గరికి తీసుకుని వచ్చి మంచంపై కూర్చోబెట్టాడు. నాకు భయంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. అరచేతుల్లో చెమటలు పట్టాయి. సిద్ధు ఇప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని నన్ను తనలో కలుపుకోవాలనుకుంటే నేను ఆపగలనా? అది సాధ్యమేనా? ఎలా తనని ఆపాలి? ఏం చెయ్యాలి? ఇలా ఎన్నో వేల ప్రశ్నలు నాలో కలిగి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీళ్ళని కాసేపు ఇలా వదిలేసి మనం ఇంకో జంట దగ్గరికి వెళ్దాం. ఒరేయ్! ఏం చేస్తున్నావురా? అందరూ మనల్నే చూస్తున్నారు. కిందకి దించరా అంటూ అజయ్ చేతుల్లో ఉన్న ఆర్జే అతని వీపుపై బాధేస్తూ ఉంది. అసలేం జరిగిందంటే మధుని గదిలో వదిలిపెట్టి లేదు లేదు పనిలో పనిగా లోపలికి నెట్టినట్టే తోసేసిన ఆర్జే నవ్వుతూ వెనక్కి తిరిగేసరికి ఉన్నపాటుగా గాల్లోకి లేచింది. ఏమైందా అని చూస్తే అజయ్ తన చేతిలోకి ఎత్తుకొని నవ్వుతూ ఆర్జే వైపు చూసి కన్నుపట్టాడు. పక్కనే ఉన్న అమలాకలను చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. అది చూసిన ఆర్జే సిగ్గుతో తలదించుకుని అజయ్ వైపు చూసి నలుగురిలో ఇదేం పనిరా అంటూ పనిలో పనిగా వీపుని విమానం మోత మోగిస్తుంది. అజయ్‌కి ఆ దెబ్బలు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోయినా ఏదో ఆర్జే సంతోషం కోసం దెబ్బ తగిలినట్టు నటించి అరుస్తుంటాడు. తమ గదిలోకి తీసుకొచ్చి కాలుతో డోర్ వేసి లాక్ చేసేశాడు. ఎదురుగా చూసిన ఆర్జే ఆశ్చర్యంతో కళ్ళు, నోరు వదిలేసి చూస్తూ ఇదంతా ఎప్పుడు చేయించావురా? అని అడుగుతుంది. మల్లెలతో, జాజులతో, గులాబీలతో అలంకరించిన మంచం వైపు చూస్తూ. అది బంగారం సిద్ధు, మధుల బెడ్ డెకరేషన్ చేసిన ఈవెంట్ వాళ్ళకి ఇది కూడా చేయమని చెప్పానన్నాడు. ఆర్జే అయోమయంగా ముఖం పెట్టి మన బెడ్రూమ్ ఎందుకు రెడీ చేయించావురా? అంది. ఏయ్ దొంగ బెడ్ ఎందుకు రెడీ చేస్తారు? అది కూడా తెలీదా? సిగ్గుపడుతూ మన ఫస్ట్ నైట్ కోసం బంగారం అంటాడు. ఆద్య అజయ్‌కి దూరంగా జరుగుతూ ఫస్ట్ నైట్ ఏంటి? అది మనకి ఇప్పుడే ఎందుకు? అంటూ మంచానికి అటువైపు నించొని అడిగింది వణుకుతున్న గొంతుతో. ఎందుకేంటి? ఒకసారి రీల్స్ వెనక్కి వేసుకో బంగారం. టుయ్ టుయ్ అంటూ తనే వేలుతో సున్నాను చుట్టి మధుని ఇందాక ఏమనడిగావు? అన్నాడు. నేనా? ఏమనడిగాను అంటుంది. సిద్ధుని, మధుని త్వరగా కొడుకుని కని మనకు అల్లుడుగా, మనకు పుట్టబోయే కూతురికి మొగుడుగా కావాలని అడిగావు కదా బంగారం. ఆ! అయితే? అయితే మరి వాళ్ళు మన కొడుకుని కనే పని మొదలుపెట్టినప్పుడు మరి మనం కూడా కూతుర్ని కనే పని మొదలుపెట్టాలి కదా బంగారం అంటూ మంచంపై నుండి ఆర్జ వైపుకి ఒక్కసారిగా దూకి ఆర్జని గట్టిగా పట్టుకొని తనతో పాటుగా మంచంపై పడిపోయాడు. ఆర్జ తేరుకొని అజయ్‌ని నెట్టి లోపలే తన చేతుల్ని గట్టిగా పట్టుకొని అరవకుండా పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు. కొంచెం సేపటికి ముద్దుమాయలో మునిగిపోయిన ఆర్జని తన చేతులకు పనిచెప్పి పూర్తిగా మత్తులోకి తీసుకువెళ్ళి మెల్లిగా తన ఒంటిపై ఉన్న వలువలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ పెదవులను వీడి కంఠంపై ప్రయాణం చేస్తూ తన నోటి నుంచి మత్తుగా మూలుగులు వచ్చేలా చేస్తూ తన అణువణువుని స్పృశిస్తూ ఆద్య చెవి దగ్గరగా చేరి తన చివరి మజిలీలు చేరుకోవడానికి బంగారం ప్రొసీడ్ అవ్వమంటావా? అన్నాడు. ఒరేయ్! ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు ఆపేస్తానంటావేంట్రా అంటూ అజయ్ భుజంపై పంటిగాటు పెట్టుకుంది. అబ్బా రాక్షసి! ఇప్పుడు కూడా నీదే పైచేయి కావాలనుకుంటా అని అంటూ అజయ్ ఏదో మాట్లాడే లోపల పెదవుల్ని మూసేసి మెల్లిగా తనలోకి ప్రవేశించి ఆర్జ నోటి నుండి అరుపులు బయటికి రప్పిస్తాడు. కొంతసేపటికి ఆ అరుపులు కాస్త మత్తైన మూలుగులుగా మారి ఆ రాత్రి మొత్తం ఇద్దరూ శృంగార రాజ్యంలో మునిగి ఆ రాత్రిని మధురమైన తమ తొలిరేయిగా మార్చుకుని అలసి సొలసి తెల్లారాక ఎప్పటికో నిద్రకు ఉపక్రమిస్తారు. సిద్ధుని ఎలా ఆపాలి అన్న ఆలోచనలో ఉన్న మధు దగ్గరికొచ్చిన సిద్ధు ఏంటి మై డియర్ హనీబీ ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. మధు 2 చేతులు నలుపుకుంటూ ఏం లేదన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతుంది. మధు 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని తన పెదవులకి తాకించి చిరుముద్దులిస్తూ దేనికి బంగారం అంతగా టెన్షన్ పడుతున్నావు? నేను నిన్నేం చేస్తాను చెప్పు? అసలు ఏమీ తెలియని చంటి పిల్లోని నేను. రోజూ ఒక్కడినే పడుకోవాలంటే భయం వేస్తుందని చెప్పి నేను తోడుగా తెచ్చుకున్నాను అన్నాడు. అమాయకంగా పాలు తాగే పసిపిల్లాడిలా ముఖం పెట్టుకొని. అది చూసిన మధు ముఖంలో చిరునవ్వు. సిద్ధు మధు నవ్వును చూసి తన గుండెలపై చేయి వేసుకొని అబ్బా! ఇప్పటికి మా హనీబీ ముఖంలో నవ్వును చూడగలిగాను అని అంటూ మధు ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని తన నుదుటిపై ముద్దు పెట్టుకొని చూడు బంగారం నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి సరేనా? అన్నాడు. మధు ఏం సమాధానం చెప్పకుండా మళ్ళీ సైలెంట్‌గా ఉండడం చూసి
చూడు బంగారం, ఇంకా డిగ్రీ కూడా అవ్వని చిన్నపిల్లని పెళ్లి చేసుకొని నేనేం చేస్తాను చెప్పు? ఫస్ట్ నీ ఫైనల్ ఇయర్ డిగ్రీని కంప్లీట్ చెయ్యి. అప్పటి వరకు నువ్వు టెన్షన్ పడుతున్నట్టు ఏమీ జరగదని, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమై నన్ను యాక్సెప్ట్ చేసిన రోజే మన కలయిక జరుగుతుందని మనసులో అనుకుంటాడు. సిద్ధు మాటలకి అప్పటి వరకు ఉన్న టెన్షన్ ఎగిరిపోయి అతని మాటలకి ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉండిపోతుంది మధు. నీకు ఇక్కడే కాలేజ్‌లో ఫైనల్ ఇయర్‌కి అడ్మిషన్ చేయించాను. నెక్స్ట్ వీక్ నుంచి కాలేజ్‌లో క్లాసులు స్టార్ట్ అవుతాయి సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ పాలు తాగేసి పడుకుందువు గాని రా అంటూ పాల గ్లాస్ తన చేతిలో పెట్టి తనని తాగమన్నట్టుగా చూశాడు. మధు సగం పాలు తాగి మిగిలిన పాలు తాగకుండా ఆలోచిస్తుంటే తన మనసులోని భావం అర్థమైనట్టుగా అవి తీసుకొని మిగిలిన పాలు తాగాడు. వావ్! మై డియర్ హనీబీ! యాక్చువల్లీ నాకు పాలను చూస్తే డోకొస్తుంది. కానీ నీ పెదవుల్ని తాకి ఎంగిలి కావడం వల్ల నీ తియ్యటి పెదవుల మధువులు తగిలి వాటికి సరికొత్త రుచిని తీసుకొచ్చింది. అందుకే తాగానంటూ కన్ను కొట్టాడు. మధు సిగ్గుతో తలదించుకుంది. ఓయ్ బంగారం! నువ్వలా సిగ్గుపడితే ఇక్కడ ఒకడు గుండెల్లో ఊపిరాడనివ్వకుండా గట్టిగా కొట్టేసుకుంటున్నాడు. వాడు తిరిగి నార్మల్ కావాలంటే అంటూ పెదవుల్ని తడుపుకుంటూ తన వైపే మత్తుగా చూస్తూ ముందుకు వంగి మధు మొహానికి దగ్గరగా తన మొహం తీసుకుని రాగానే ఈసారి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలవుతుంది మధుకి. మెల్లిగా మధు మొహంపై గాలి ఊదగానే మత్తుగా తన కళ్ళని మూసేస్తుంది. మూసిన కనురెప్పలపై చిరుముద్దులను ఇచ్చి, ముచ్చపు ముక్కు పుడక ఉన్న ముక్కుకి చిరుముద్దును బహుమతిగా ఇచ్చి, వణుకుతున్న లేలేత గులాబీ రంగులో ఉన్న పెదవుల్ని తన పెదవులతో చుమ్మించడం మొదలుపెడతాడు. పై పెదవిని, కింద పెదవిని మార్చి మార్చి రుచి చూస్తూ, మెల్లిగా నాలుకని తన నాలుకతో పెనవేస్తూ, మధులోని మధువుని ఆస్వాదిస్తూ, చేత్తో ముడివేసి ఉన్న బ్లౌజ్ డోరీని ముడిని విప్పుతూ, విశాలంగా మారిన వీపుని తడుపుతూ, మెల్లిగా పవిటకి ఉన్న పిన్ తీసేసి, మెల్లిగా చేతిని మధుని నడుమొంపుల్లోకి తీసుకువెళ్ళి, నడుము ముడతలను సవరిస్తూ, మధులో తియ్యని తాపాన్ని రేకెత్తిస్తాడు. మధు నోటి నుంచి తియ్యని అరుపులు బయటకు రావడం గమనించి తన నుండి దూరం జరిగి మధు వైపు చూస్తాడు. ఇప్పటి వరకు సిద్ధు చేసిన పనికి సిగ్గుపడుతూ తలని పైకెత్తే సాహసం చేయలేక, తన నోటి నుంచి వచ్చిన అరుపులకి అలా చేసింది నేనేనా అని నవ్వుకుంటుంది. మధు ఒంటిపై ఉన్న నగలను తీసేసి, తనకి కాస్త ఫ్రీగా, కంఫర్ట్‌గా ఉండేలా చేసి, తనని తన గుండెలపై పడుకోబెట్టుకొని తలపై ప్రేమగా ముద్దిచ్చి జోకొడుతూ నిద్రపుచ్చుతాడు. అలసిన శరీరం వల్లనో, లేక సిద్ధూ గుండె చప్పుడు నీకు నేనున్నాను. నీకెటువంటి కష్టం దరి చేరనీయకుండా కావాలి కాస్తాను అనిస్తున్న భరోసా వలనో కానీ మధు వెంటనే నిద్రకు ఉపక్రమిస్తుంది. కానీ కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తున్న సిద్ధు మనసులో వేవేల ప్రశ్నలు. ఏమైంది? మధు, నీకు నేనంటే ఇష్టమని నీ కళ్ళు చెప్తున్నాయి. నేను దగ్గరకు తీసుకున్నప్పుడు ప్రతిస్పందించే నీ తనువు నా మీద నీకెటువంటి ఏహ్యభావం లేదని చెప్పకనే చెప్తుంది. మరి ప్రేమ? నీకు నా మీద ఇష్టంతో పాటు ప్రేమ కూడా ఉందని నా మనసు చెప్తోంది. కానీ దాన్ని నువ్వే బయటకు కనపడివ్వకుండా దాన్ని నీలోనే దాచేస్తున్నావనిపిస్తోంది. ఎందుకు? మధు, నీకీ పెళ్ళంటే ఇష్టం లేదని పెళ్లి ఆపుకొని ఆజుతో ఎందుకన్నావు అని పెళ్లి రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి తన ఆలోచనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ రోజు ఆద్య, మధు ఫోటోస్ సెండ్ చేయగానే మధుని చూడాలని వచ్చిన సిద్ధు అడుగులు గది బయటే ఆగిపోయాయి. మధు మాటలు విని స్టోరీ కోసం మళ్ళీ రాయాల్సుంటుంది. బట్ షార్ట్‌గానే రాస్తాను. ప్లీజ్ ఆద్య, ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపని బతిమలాడుతుంది మధు. ఎందుకు? నువ్వెవరైనా ప్రేమిస్తున్నావా? అని ఆద్య అడగగానే మధు ఏం సమాధానం చెప్తుందా అని సిద్ధు గుండె బుల్లెట్ ట్రైన్‌లా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మధు లేదని చెప్పాక కానీ అది మామూలుగా అవ్వలేదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లమ్? చదువు విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ ప్రాబ్లమ్ ఉంటే చెప్పు. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నీకు నచ్చినట్టుగా జరిగేలా చూస్తాను అంది మధు. ఏం సమాధానం చెప్తుందా అని ఎదురు చూశాడు. దానికి కూడా మధు ఏం సమాధానం చెప్పకుండా ప్లీజ్ అజ్జా, నేనిప్పుడు నీకేం సమాధానం చెప్పలేనని బతిమిలాడడంతో తనే వెళ్లి అడుగుదామని వెళ్ళబోయాడు. కానీ సిద్ధు అమ్మ సురేఖ గారు తనని వెళ్ళనివ్వకుండా తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు. మా నువ్వేంటిక్కడ అని అడిగారు. నేను మధు కోసం చేయించిన ఈ హారాన్ని తన మెడలో వేద్దామనొచ్చాను. ఇంతలోని మధు మాటలు వినబడి ఆగిపోయానన్నారు. సిద్ధు, ఇప్పుడు నువ్వెళ్లి అడగడం కరెక్ట్ కాదు. ఆడపిల్లకి పెళ్ళంటే చాలా భయాలు, అనుమానాలుంటాయి. ఆ భయంతోనే మధు ఇలా మాట్లాడుతున్నట్టు నాకనిపిస్తోంది. చూసావుగా, తన మనసులో కూడా ఎవరూ లేరని చెప్పింది కాబట్టి నిరభ్యంతరంగా తనని పెళ్లి చేసుకో. తన భయాలన్నీ నిజం కావని తనకు అర్థమయ్యేలా తన మీద నీకున్న ప్రేమతో తెలియజెప్పని చెప్తారు. సిద్ధుకి కూడా అది నిజమే అనిపించడంతో ఇప్పుడెళ్లి తనని డైరెక్ట్‌గా అడిగినా పెళ్లి ఆపని చెప్తుంది కానీ సరైన సమాధానం చెప్పదేమో అని ఆగిపోతాడు. వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే వెళ్తున్న వీళ్ళిద్దరిని మధు ముందుగానే చూసేసిందని. వాళ్ళ మాటలు విన్న మధు వాళ్ళు తన మాటలన్నీ విన్నారని తన దగ్గరికొచ్చి అడగగానే తను ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేనని చెప్పి ఈ విషయం తన అమ్మకు తెలియకుండా పెళ్లిని ఆపించిందని చెప్పాలనుకుంది. కానీ వెళ్తున్న తల్లి కొడుకులను చూస్తూ నాకీ పెళ్ళొద్దురా బాబోయ్ అంటున్నా బలవంతంగా నన్ను ఈ బంధనంలోకి లాగారనుకుంటున్నారు అని బాధపడుతుంది. అందుకే
మొదటి 2 అప్డేట్స్‌లో చెప్పాను. నాకీ పెళ్ళొద్దురా బాబోయ్! అంటున్నా నన్ను ఈ బలవంతపు బంధనంలోకి లాగారు అని. కథ ఇంకా ఉంది. మరి మధు మనసులో ఏముందో సిద్ధు తెలుసుకుంటాడా? సిద్ధుపై మధుకి ప్రేమని కలిగేలా చేసుకుంటాడా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.